ఇప్పుడు చెప్పు, అది ఓడిపోవటం ఏంటి, మనం గెలవటం ఏంటి? నాకు తెలియకుండా ఏం జరిగింది అసలు? చాలా జరిగిందే. ఆ వరుదిని నా గదికొచ్చింది. నీ పీక పట్టుకోడానికా? నా కాళ్ళు పట్టుకోవడానికి. లాగి పడేయడానికా? అయ్యో పిచ్చి భారతి, అది పూర్తిగా బెదిరిపోయిందే. మనం వేసిన శ్రీరామరాజు సినిమా రాత్రంతా గుర్తు చేసుకున్నట్టుంది. జవ్వా, అత్తయ్య అన్నంత పని చేసేలా ఉంది. వాడెవడో నన్ను ఎత్తికెళ్ళి వాడుకుని వదిలేశాడని ఆయనతో చెప్పేసేలా ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు తప్ప నన్నెవరూ కాపాడలేరు. నన్ను కాపాడండి, నా కాపురాన్ని నిలబెట్టండి, నన్ను శ్మశానంలో పడుకోబెట్టకండి అని లబలబా ఒత్తుకుంటూ వలవలా ఏడుస్తూ నా కాళ్ళ మీద పడిందే. అవునా? కానీ అదంతా సింపుల్ గా దిగొస్తుందా? దిగొచ్చినా నీ కాళ్ళ మీద ఎందుకు పడుతుంది? పడాల్సింది నా కాళ్ళ మీద కదా. యహ, కళ నాకొస్తే నీ కాళ్ళ మీద ఎందుకు పడుతుంది? కళ? అవునే, కల్లోనే వచ్చింది. కళ అయితే ఏంటి, నేను కల్లో కూడా దిగురాను అని శబదాలు చేస్తుంది కదా. ఇప్పుడు దిగొచ్చిందిగా, అంటే మనకు విజయ పరంపర మొదలైనట్టేనే. మనం కలలుగన్న సింహాసనం మళ్ళీ మనకు దక్కబోతుంది. జారిపడ్డ కిరీటం మళ్ళీ మన తలపైకి టీవీగా చేరబోతుంది. నువ్వు పట్టమనిషిగా, నేను రిటైర్మెంట్ తీసుకున్న మహారాణిలా వెలగబోతున్నావు. అది కలలోకొచ్చి ఎప్పుడో వెళ్ళిపోయింది. నువ్వింకా ఆ కళ్ళలోనే ఉన్నావు. నువ్వు ఆ కళ్ళ నుంచి బయటపడతావా, లేకపోతే కరెంట్ షాక్ పెట్టిమంటావా? అదేంటే శుభవార్త చెప్తే అంత మాట అనేసావు? ఇదేం శుభవార్త? నీకు కళ రావటం వల్ల ఎవరికేం ఒరుగుతుంది? అయ్యో, తెల్లవారుజామునొచ్చిందే. తెల్లవారుజామునొచ్చిన కళలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. నేను నీలా కళల్లో బ్రతకను, వాస్తవంలో జీవిస్తాను. అంతేనే, అది నా కల్లోకొచ్చినా నీ కాళ్ళ మీద పడలేదని నీ కుళ్ళు. నీకొచ్చిన కళలో నా కాళ్ళ మీద పడకపోయినా నాకేం నష్టం లేదమ్మమ్మా. కానీ నేను వేసింది తిరుగులేని మంత్రం. తిరిగొచ్చి నా కాళ్ళ మీద పడి తీరుతుంది. ఇంకా సేపట్లో అది గ్యారంటీగా జరిగి తీరుతుంది. సిద్ధంగా ఉండు. ఏవండి, ఒకసారి అర్జెంటుగా రండి. రండి అంటే ఎక్కడున్నాను? ఇక్కడే కదా. ఏంటో చెప్పు. అయ్యో, బెడ్ మీదకి రండి. ఏంటి, బెడ్ మీదకి రావాలా? ఛీ, పోండి. ఏం మాట్లాడినా మీకు అన్ని అవే ఆలోచనలు వస్తున్నాయి. నేను బెడ్ మీదకి రమ్మన్నది అప్పం కోసమని ఆశపడ్డారా? ఫీల్ అవ్వకండి. డాక్టర్ గారు దూరంగా ఉండమన్నారు కదా అని దూరంగా ఉన్నాను తప్ప మీరంటే ఇది లేక కాదు. నాకు ఇది ఇష్టం లేక కాదు. అర్థం చేసుకోండి. ఇంకెంత, మే 29 వచ్చిందంటే ఇది అది ఏది అన్నీ. చాలా ఆపు. విషయం ఏంటో చెప్పు. ముందు మీరు కూర్చోండి. రండి, కూర్చోండి, చెప్తాను. రండి, ముందు డైలాగ్స్ వినండి. ఏంటివన్నీ? ప్లీజ్ అండి. గోక్కు, నాకు దోమ కొట్టలేదు. నాకు ప్రేమ పుట్టిందిగా. చాలు, నాకు తేలి కుట్టినట్టుంది. మీరు ఈ సీన్ చూస్తే నేను మీకు ఫ్రీగా ఉమ్మ చుమ్మా ఇస్తాను. ఏంటి, అప్పుడే కావాలా? అబ్బా, మీకు అన్నిటికీ తొందరేనండి. కూర్చోండి. బుద్ధిగా ఉండండి, ముందు చూడండి. అబ్బా, అల్లరి పిల్లోడైపోయాడమ్మా. ఇప్పుడే ఇలా ఉన్నారంటే మే 29 వస్తే ఎలా ఉంటారో అయ్యగారు. చూడమన్నావు కదా, చూస్తా. దూకుడొద్దు. పచ్చని నీ కాపురంలో నువ్వే చిచ్చు పెట్టుకో. మాకు మనందరం రాబులర్ సభకి వెళ్దాం. తప్పో ఒప్పో ఆ ధర్మప్రభువే చెప్తారు. నువ్వురా. ఏడాది పాటు
పరాయుడు కొంపలో తలదాచుకున్న తన పెళ్ళాన్ని తగుదలం మారి ఏలుకుంటున్నాడా లేదా మీ చూశాను. సో ఆ, ఈ సీను నేను మీకెందుకు చూపించానో అర్థమైందా? మ్హూ. ఆ, నేను నేను మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఇదే మన జీవితంలో జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఏంటి? అంటే మీరు కూడా నన్ను అనుమానించి వెళ్ళగొడతారా? సినిమాలు చూడు అంతే. తలా తొక్కలేని క్వశ్చన్లు వేయకు. పని పాట నాకు లేదు ప్రస్తుతానికి. నీకుంది కదా, వెళ్ళి పని చూసుకో.